సూపర్ సిక్స్ అయితే పేర్కొనడం జరిగింది. పిఎం కిసాన్ కింద వచ్చేటువంటి ప్రతి సంవత్సరానికి సంబంధించినటువంటి 6,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము శుభవార్త. ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వము రైతుల యొక్క ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి నిధులను జమ చేయడం. వ్యవసాయ శాఖ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. వాళ్ళందరూ కూడా బయట రోడ్ల మీద చాలా మంది ఉన్నట్లు గమనించారు మా అధికారులు. కాబట్టి వాళ్ళని లోపలికి పిలిపించమని కోరుకుంటున్నారు. మరి మైక్ సౌండ్ వాళ్ళ దాకా వినిపించినట్లయితే దయచేసి రోడ్డు మీద ఉన్నటువంటి రైతు సోదరులు లోపలికి. প্ৰধানমন্ত্ৰী ডাঙৰীয়াই নুমলীগড়লৈ গৈ বাঁহৰ পৰা ইথানেল নিৰ্মাণ কৰিব পৰা বায়' ৰিফাইনেৰী শুভ উদ্বোধন কৰিছিল। আজি को किफायती खाद पहुंचाने के लिए उर्वरक सब्सिडी के माध्यम से किसानों को लगभग 15.5 लाख करोड़ रुपए का समर्थन दिया गया। पिछले 12 वर्षों में कृषि बजट में अभूतपूर्व वृद्धि हुई है। धन्यवाद। उपस्थित আছে পাণ্ডু বন্দৰ চৌহদৰ পৰা 37 নম্বৰ ৰাষ্ট্ৰীয় ঘাইপথলৈ কেন্দ্ৰীয় জাহাজ বন্দৰ আৰু জলপথ মন্ত্ৰালয়ে নিৰ্মাণ কৰা এলিভেট అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు స్థానిక శాసనసభ్యులు గారి చేతుల మీదుగా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం సుబ్రహ్మణ్యం మాయల సుబ్బారావు చెక్కులు తీసుకొని రేపే బ్యాంకులు వేసుకోండి. మాయల సుబ్బారావు, గోరెట్ల రమేష్, రమేష్ జస్ట్ మనం సింగయ్య. ఇప్పుడే చూసాం ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు రైతుల కోసం చేస్తున్నటువంటి కృషిని ఒకసారి మనం గమనించాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి ప్రసంగాన్ని ఆసాధ్యం విన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలని నెరవేరుస్తూ పోతున్నాం. ఒకసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 అదనంగా 14,000 రూపాయలు కలిపి భారతదేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో 20,000 రూపాయలు రైతులకు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని తెలుగుదేశం సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తే ఇందా మామిడికాయలు కవర్లు కట్టారు. అది పోయిన సంవత్సరం చిత్తూరు జిల్లాలో మామిడికాయలకి మనకు మచ్చలు వచ్చేస్తున్నాయి, రావట్లేదు అన్నప్పుడు సబ్సిడీ మీద కవర్లు ఇచ్చి చేసినందువల్ల దిగుబడి పెరిగిందని చెప్పి చేశారు. ఆ విధంగా ఎక్కడ కష్టం ఉన్నా అక్కడ రైతులకు అండగా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మన దగ్గర నాగలోపలపాడు మండలంలో పర్చూరి ప్రాంతంలో నల్లబర్లిని 230 కోట్ల రూపాయలు పెట్టి నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇంతేకాకుండా డ్రోన్స్ ద్వారా ఈరోజు కొత్తగా పెట్టినటువంటి మన మండలానికి ఒక డ్రోను డిఆర్డిఏ ద్వారా అగ్రికల్చర్ శాఖ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు చూసుకుంటే మన ఇప్పుడే విజయ్ కుమార్ గారు మన సంతనూరుపాడు వర్గంలో ఎంత మొత్తంలో నిధులు ఇవ్వడం కూడా ఒకసారి 15 కోట్ల రూపాయలని అందించడం కూడా 2,700 మందికి ఇవ్వడం తెలియజేశారు. ఒకసారి చూసుకుంటే ఆగస్టు 2వ తారీఖు దర్శిలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రిగా ప్రారంభించారు. ఆ రోజు విపరీతమైన ఎండ, ఆయన పక్కన వాళ్ళందరూ కూడా పక్కకెళ్ళి చెట్టు దాచుకుంటే ఆ ఎండలో కూడా ముఖ్యమంత్రి ఉండి ఒక రైతు బిడ్డగా రైతుల కష్టాల కోసం వచ్చాను, ఎండలో ఒక రోజైనా నేను భరిస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎండలోనే ఆ రోజు ఉండి ఇది కార్యక్రమాన్ని చేశారు. ఈ రోజు 3వ విడతలో 2,676 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేస్తూ మొత్తం 8,989 కోట్ల రూపాయలని రైతుల అకౌంట్లో జమ చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ప్రభుత్వం అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ ప్రతి రైతు కష్టంలో కూడా మేము ఉన్నామని చెప్తున్నాను. ఎరువుల విషయంలో యూరియా కొరతలు ఆర్టిఫిషియల్గా సృష్టించిన
అది ఎరువులు సక్రమంగా అందేదానిలో కావచ్చు, విత్తనాలు అందే విషయంలో కావచ్చు, అదేవిధంగా అమ్మకాలు కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే దానికోసం ముఖ్యమంత్రి గారు కంకణబద్దులై ఉన్నారని తెలియజేసుకుంటూ ఇలాంటి ప్రభుత్వానికి మీ ఆశీస్సులు కావాలి. ఎందుకంటే అక్కడ ప్రధానమంత్రి గారు మనకి 6,000 అంటే ఒక 1 ఇయర్లో 6,000లో లాస్ట్ విడతగా ఇచ్చినటువంటి 2,000, అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఈ సంవత్సరంలో ఇస్తున్నటువంటి 6,000 ఇవి చాలా ప్రధానమైనవి. కాబట్టి లేట్ అయినా కానీ రైతులందరూ కూడా ఇది రైతులకి చాలా ఉపయోగమైనటువంటి ప్రోగ్రాం కాబట్టి మనము వారి యొక్క సందేశాలు మనం వినడం జరిగింది. సీఎం గారు చాలా సుదీర్ఘంగా రైతు సంక్షేమం కోసం ఏం చేస్తున్నాం అనేది చాలా క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక దగ్గర దాపు 2,000 మందిని రైతు కుటుంబానికి ఇచ్చారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇటు పోలవరము, అమరావతి, వెలుగొండ ప్రాజెక్టు మన కాన్స్టిట్యున్సీలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గుల్లకమ్మ గేట్లు రిపేర్లు చేసి దాని తర్వాత వరదలు వచ్చినప్పుడు ఎక్కడ నష్టం రాకుండా అటు జంతువులకు కానీ ఇటు మనుషులకు కానీ ఎవరికి రాకుండా జిల్లా కలెక్టరు యంత్రాంగం మనం అందరం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అదే కాకుండా అనేక రోడ్లు, ఎందుకంటే రైతులకి రోడ్లు చాలా అవసరం ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఇక్కడ మన రోడ్లు ఇవన్నీ బాగా చేస్తూ ఉన్నాం.